ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల గోల తారాస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ గొడవ ఎక్కువగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల గోలా కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఏదైతే గ్రూపుల వారు తెరపైకి వస్తుంది. టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగడం కోసం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది టికెట్ ఆశించారు, ముందే నామినేషన్లు వేశారు. అయితే వాళ్ళకు మాత్రం నిరాశ ఎదురైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్లో కౌన్సిలర్లుగా పనిచేసిన వాళ్ళు ఈసారి టికెట్ ఆశించారు. అయితే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమందికి నిరాశ మిగిలింది. వారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? మేము గతంలో నేను మొదటిసారి గెలిచినప్పుడు జిల్లా టాప్ మెజార్టీతో గెలిచిన. ఈసారి కూడా నేను గత 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ కావడం జరిగింది. మరి ఇప్పుడున్న సర్వే ప్రకారం కూడా నాకు 85% కాలనీ సర్వేలో నాదే ఉన్నదని చెప్పడం జరిగింది. 15%లో ఇతర పార్టీలు ఉన్నాయని చెప్పిండు. మరి ఏది ఏమైందా, మరి ఇలా గ్రూపు తగాదాలా, మరి ఏదా తెలియదు. కానీ నిన్న చూస్తే నీకు బీఫామ్ రావడం లేదు అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇవ్వడం జరిగింది. కానీ నా ప్రజలు మాత్రం నిన్న ఇవన్నీ నిరాశతో ఉండకుండా సుమారు 400-500 మంది నిన్ను ఇండిపెండెంట్గా గెలిపించుకుంటాం, దాని తర్వాత చూసుకుందాం అని చెప్పడం జరిగింది. మరి ఈ పార్టీలో మరి ఏం జరుగుతున్నదా మాకదా తెలియదు. కానీ దీనికి కూడా అధినాయకత్వం కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు కానీ వీళ్ళు ఉన్నారు. మరి ఒక సర్వేలు విరువేలు తెలియకుండా ఒక క్యాండిడేట్ ధన బలం ఉన్నదని, అది బలం ఉన్నదని ఇచ్చేస్తే మరి రాబోయే రోజులలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సుమారు సిట్టింగ్ స్థానాలల్లో దాదాపు 6-7 క్యాండిడేట్లు సిట్టింగ్ స్థానాలు వాళ్ళు గెలుస్తారని, ఇట్లా గాలిలో గెలిచే క్యాండిడేట్లకి కూడా వీళ్ళు టికెట్లు ఇవ్వకుండా పోవడం జరిగింది. ఏది ఏమైనా మేము ఇప్పుడు ఇండిపెండెంట్, మా కాలనీ వాసుల తరఫున ఇండిపెండెంట్గా మేము బరిలో ఉంటాం. రాజకీయాల నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు, రాజకీయాల్లో ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీని మేము నమ్ముకొని వచ్చినాం కాబట్టి మేము దాంట్లో సేవ చేద్దాం అనుకున్నాం. కానీ వారు మాకు ఇవ్వకపోవడం అనేది బాధాకరం. అంటే ఎందుకు ఇవ్వలేదు? మీరు కాంగ్రెస్ పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరినందుకేనా, లేకపోతే ఇక్కడ గ్రూపులు ఉన్నాయా? ఏం తెలిసింది? కేవలం గ్రూపులు కాకుండా వేరేదేం లేదు. మేము కంది శ్రీనివాసరెడ్డి గారి తోటి ఆయన సమక్షంలో చేరినామని చెప్పేసి మిగిలిన వాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టిండదు. ఇద్దరు వేసారా, లేకపోతే ఎవరు విత్డ్రా చేశారు? మా దగ్గర లేడీ రిజర్వేషన్ ఉండే, మా లేడీ రిజర్వేషన్ కాబట్టి మా మిసెస్ కూడా గ్రాడ్యుయేట్. మా కాంగ్రెస్ పార్టీలో మా మిసెస్ ఒకటే గ్రాడ్యుయేట్, ఇంకెవరు లేరు. మరి ఎక్కడైనా చైర్మన్ రేసులు అడ్డొస్తుంది అనుకున్నారా, మరి ఏడు అడ్డొస్తుంది అనుకున్నారా? కానీ గెలిచే గుర్రాలని మాత్రం 5-6 మాత్రం వీళ్ళు పక్కకు పెట్టడం జరిగింది. కానీ గెలిచుడు మాత్రం మేమే గెలుస్తాం. బీఫామ్ ఇవ్వడం అనేది ఆలస్యం జరిగింది. కాతన్పల్లి మున్సిపాలిటీలో సైతం డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇచ్చారనే ఆరోపణలతో ఏకంగా మంత్రికే సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెళ్ళగక్కుతూ పోస్టులు వెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, వైరల్ అవుతున్నాయి. ఇక ఆదిలాబాద్లో సైతం డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారనే ఆరోపణలు, దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు అయితే వెలుస్తున్నాయి. ఇక వివిధ రాజకీయ పార్టీల్లో సైతం బీఫామ్ల ఇచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి కొంత రాలేదు. ఒక్కొక్క వార్డులో 2-3 నామినేషన్ వేశారు, కానీ ఒక్కరికే టికెట్ వస్తుంది కనుక మిగతా వాళ్ళందరూ నిరాశతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ అధికార పార్టీలో ఎక్కువ మంది పోటీకి వచ్చారు, నామినేషన్లు వేశారు. అయితే కొంతమంది విత్డ్రా చేసుకున్నప్పటికీ మరికొంతమంది మాత్రం స్వతంత్రంగా బరిలో దిగుతామని అయితే స్పష్టం చేస్తున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద తప్పేలా లేదనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.